ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నారు? అక్కడేదైనా సమస్య? సమస్య అక్కడ లేదన్నయ్య, ఇక్కడే ఉంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునన్నయ్య. సిద్ధార్థ్, ఏం జరిగింది? నువ్వేనా చెప్పు. బావుగారు, మీకు తెలుసు కదా మా అమ్మ సంగతి. ఏదో టైం బాగుండి తను మారింది. కోడల్ని బాగానే చూసుకుంటోంది. కాకపోతే ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న టైంలో ఈ ఇంట్లో జరిగిన విషయం మా అమ్మ చెవిన పడింది. దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ శౌర్యాన్ని ఇబ్బంది పెడుతుందేమోనని, పుట్టింట్లో ఏదైనా సమస్య వస్తే దానివల్ల అత్తారింట్లో కూడా సమస్య వస్తుందేమోనని. చూసావు కదరా, ఇప్పటిదాకా నా జీవితం నా ఇష్టం అన్నావు. నువ్వు చేసిన పనితో ఎన్ని జీవితాలు ముడిపడినాయో చూడు. రే మాధవ్, నీ వల్ల శౌర్య సిద్ధార్థ కూడా మనశ్శాంతిగా లేర్రా. అనుక్షణం ఎంతమంది భయపడుతూ బాధపడుతూ ఉండాలా? ఈ సమస్యని సృష్టించింది నువ్వే, పరిష్కారం కూడా నువ్వే చెప్పు. భలే ఉందే, దొంగని నువ్వు చేసిన దొంగతనానికి శిక్ష ఏం వేయమంటావు అని అడిగినట్టుంది. నేను తప్పు చేశానా? నిజంగా నా వల్ల ఇంతమంది బాధపడుతున్నారా? అన్నయ్య, నిన్ను బాధ పెట్టాలని మేము రాలేదన్నయ్య. శౌర్య, నువ్వాగు, మాధవ్ని చెప్పనివ్వు. మీరందరూ చెప్పాలనుకున్నది నువ్వు చెప్పావు కదా. ఒక అన్నగా నేనేం చేయాలో చేస్తాను శౌర్య. అదేంటి మహా, ఏం చేస్తాడు? ఏ నిర్ణయం తీసుకుంటాడో చెప్పకుండా, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో అడగకుండా అలా వెళ్ళిపోతున్నాడు. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు అడగమంటావే? ఏమని అడగమంటావు? అలా అంటే ఎలా అమ్మ మరి? మేమంతా అడిగి అడిగి అలసిపోయాం శౌర్య, కానీ మాధవ్ నుండి సమాధానం రావడం లేదు. సమాధానం లేదని వదిలేస్తామా అక్క? చూద్దాం శౌర్య, అన్నిటికీ సమాధానం చెప్పే కాలం ఈ సమస్యకి ఎటువంటి సమాధానం చెప్తుందో. అయ్యో అయ్యో, మీకేం కాలేదండి, కంగారు పడకండి, కంగారు పడకండి, మీకేం కాలేదు. జాగ్రత్త. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? మీ ఇంట్లోనే ఉన్నారండి. ఇంతకీ మీరు? మేము రోడ్డు మీద వస్తుంటే సడన్ గా మీరు పడిపోయారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారు. మీ వాచ్మెన్ వాళ్ళ సహాయంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఏమ్మా, ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? అదేం లేదండి, ఏదో ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టయింది. లో బీపీ వల్ల కళ్ళు తిరుగుంటాయని మిమ్మల్ని చెక్ చేసిన డాక్టర్ గారు చెప్పారండి. మీరు లేవగానే టాబ్లెట్ ఇవ్వమని చెప్పారు. కిచెన్ ఎక్కడుందండి? వాటర్ తీసుకొస్తాను. అయ్యో పర్లేదండి, నా కోసం మీరు చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు. మీరు వెళ్ళండి, నేను నిదానంగా కాసేపు అయ్యాక టాబ్లెట్ వేసుకుంటాను. పర్లేదండి, నేను తీసుకొస్తాను. చెప్పండి. అటువైపు ఉందండి. సరే, తీస్తాను.